కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. సిరికొండ మండలం అటు నుంచి వస్తున్నాము. ఈ హరికృష్ణ ట్రావెల్స్ బండి అది పాజిటివ్ అక్కడి నుంచి బాగానే అవుతుంది, కానీ ఎక్కడన్నా కన్ఫ్యూజ్గా బండి తోలినట్టు కానీ ఏమీ అయితే లేదు. కొంచెం బండి స్టార్టింగ్లో సిరికొండలో మేము ఎక్కేటప్పుడు కూడా కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం కొంచెం చూపించింది. అయినా ఎక్కడ ఏరే సౌండ్ కానీ రిమార్క్ కానీ ఎక్కడ ఏదన్నా అప్ అండ్ డౌన్ బస్సులోనే ఉన్నాను. వెనక 3వ సీట్లో ఉన్నా నేను, వెనక నుంచి 3వది. ఈ అద్దాలు బాగా కొట్టి బస్సులు ఫుల్గా ఉన్నా సార్, ఫుల్గా ఉన్నారు. నేను ఒక 7-8 మందికి తలకాయలు ఎలబెట్టిన అందరూ కాళ్ళు పట్టుకుని ఎట్టేసిన బయటికి. నేను లాస్ట్లీ ఫోన్ కోసం పోయి నేను పొగ ఫుల్ అయిపోయేసరికి ఎక్కిపోయాను, వదిలేసిన. తెల్లారుజామున 5:44 అక్కడ ఇద్దరిది తప్పు అనేది లేదు, ఇద్దరు కాదన్నం లేదు. అతనేమో పైకి వస్తున్నాడు, అతను లెఫ్ట్ సైడ్ లో రావాలా, ఇతను లెఫ్ట్ సైడ్ లో పోవాలి, కిందకి అటు కనిగిరి వెళ్ళిపోతుంది. అతనికి ఆ టర్నింగ్లో ఏమనిపించింది అంటే ఇది అవతల వస్తున్నట్టుగా అనిపించింది. ఎవరికి? బస్ డ్రైవర్కి. అతనికి ఎట్టగా అనిపించింది అంటే ఇటు వచ్చి పాజిటివ్ నన్నే కొట్టేటట్టున్నారని అతను రాంగ్ రూట్లో వచ్చి ఇతను రాంగ్ రూట్లో పోయి ఇద్దరు వాళ్ళే గుద్దుకున్నారు. ఈ బస్సు ఇంకా తప్పియటానికి అవకాశం లేదు. పోయి అవతల పోయి ఇంకా బండి స్లిప్ అయిపోయేది, కొండకు పోయి కొట్టేది. ఇక వీళ్ళిద్దరు అటు పోకుండా ఇద్దరు బ్రేకులు కొట్టుకొని ఇద్దరు పోయి కొట్టుకోరు. అది కింద ఎమ్మటి బండి ఇంజిన్ ఇక్కడ ఈ బండిలో స్లిప్ అయి పడ్డారు కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు. అప్పుడు సీట్లలో అయితే అప్పుడు ఆ దెబ్బ పిన్ని కనిపించలేదు, కానీ ఇప్పుడు గుండెల్లో నొప్పి ఇక్కడ మెడ నొప్పి.